హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్చార్టెడ్ గేమింగ్. మళ్ళీ ఇలా మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. పీసీ లైక్ సిరీస్ ఇది డే 3 ఆఫ్ ది సిరీస్. డే 2 లో మన బేస్ ఇంకా కంప్లీట్ గా పూర్తి అయిపోలేదు. ఇదిగోండి ఇక్కడ మన డాగ్ అయితే డే 2 లో టేమ్ చేసాం. మన డాగ్ ని డాగ్ ఒక పేరు పెట్టాలి. ముందు పేరు పెట్టాలంటే నేమ్ ట్యాగ్ కావాలి కదా. నేమ్ ట్యాగ్ కోసం ఫిష్ రాడ్ అయితే తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇంకా మన బేస్ కంప్లీట్ కాలేదు కాబట్టి వెళ్ళి మన బేస్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం. ఫస్ట్ లెట్స్ గో ఫర్ వుడ్. ఫుడ్ ఉంది కాకపోతే బ్యాకప్ కోసం కొంచెం ఫుడ్ తీసుకుందాం. ఇదిగో అదైతే మన పాత బేస్ పైన ఉంది కదా. యాక్స్ కూడా డ్యూరబిలిటీ అయిపోయింది. కొత్త యాక్స్ చేసేసుకోవాలి. ముందు దీనికి అయినన్ని వుడ్స్ అయితే కలెక్ట్ చేసేసుకొని ముందు అయితే వెళ్ళి తొందరగా బేస్ అయితే అప్గ్రేడ్ చేసుకుంటాం. ఇంకా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అంటే ఆన్లో పెట్టేసుకోండి. కొత్తగా వచ్చిన వీడియోలు అయితే మీ ఫోన్లో వెంటనే దూకేస్తాయి. ఇక్కడ మొత్తం చెట్లు మొత్తం కొట్టేసాను. కొంచెం ఫుడ్ దాన్ని డన్. లెట్స్ గో. ఇక్కడ ఉన్నాయి చెట్లు. ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఓక్ బ్లాక్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి సరిపోవు. సో మనం బేస్ అయితే చాలా పెద్దగా ప్లాన్ చేసాం కాబట్టి చాలా సరిపోయి చాలా తక్కువ. అది మినిమం ఒక 25 కలెక్ట్ చేసేద్దాం. అయిపోయింది. ఒక్క నిమిషం ఇన్వెంటరీలో ఏమైనా ఉందేమో చూస్తాం. ఇన్వెంటరీలో కూడా లేదు. కొత్త చేసేసుకోవాల్సింది. ఇదిగో వుడ్ నుంచి మనం స్టోన్ కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం అనుకుంటున్నాం. ఒక్కసారి బేస్ అయిపోగానే మొత్తం అప్గ్రేడ్ చేసేద్దాం. డన్. ఆల్రెడీ మన దగ్గర ఊలు అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకనే షీట్ జ్యువెలరీ ఇట్లా లేకపోతే పాటు కదా మటన్ బిర్యానీ. స్టిల్ నాట్ 25. పోయిన వీడియోలో అయితే చాలా ల్యాగ్ మళ్ళీ వాయిస్ క్లారిటీ అదంతా లేదు. సో ఈ వీడియోలో అదేం ఉండదు, మొత్తం క్లియర్గా ఉంటుంది. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద బేస్. సో అయిపోయి మటన్ బిర్యానీది. కేవ్స్ లోకి వెళ్తే మనకు చాలా లూట్ అయితే దొరికింది. తర్వాత వెళ్దాం కేవ్స్ దగ్గరికి. ముందైతే వెళ్ళి బేస్ అప్గ్రేడ్ చేసేసుకుందాం. అది అక్కడ ఒక షీప్ ఉంది, మళ్ళీ దీన్ని వేసేసేద్దాం. నైస్ బా. ఇది ఇంకా బేస్ రావట్లా. అది అక్కడ ఉంది బేస్. తొందరగా బేస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ బేస్ లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ డోర్. కొంచెం మన డాగ్ గారికి ఫుడ్ వేసేద్దాం. ఈ డాగ్ మనం మాబ్స్ నుంచి కాపాడడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటది.
ఇక్కడ ఇది అనవసరంగా పెట్టేసా, తీసేద్దాం. ఈ ప్లేస్ లో దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. కొన్ని వర్క్ బ్లాక్స్ ఇంకా చాలా చాలా కావాలి వర్క్ బ్లాక్స్. డన్. నైట్ అయిపోవచ్చింది. నైట్ అయిపోతే ముందు స్పైడర్స్ పైకి ఎక్కుతాయి, వాటిని ఎక్కకుండా చూసుకోవాలి ఫస్ట్. అసలు కంప్యూటర్లో ఆడటం చాలా కష్టం ఉంది కీబోర్డ్తో. ముందు ముందు వీడియోలో మనం మంచి రియలిస్టిక్ షేడర్స్ అయితే పెట్టేసేద్దాం, దాంతో గేమ్ ఒక ఊపుదాం. కొంచెం ఈ 7 days కాదు, ఇంకా 4 days మిగిలింది. ఈ 4 days లో కొంచెం పీసీ మీద పికప్ అయితే రప్ప రప్ప. నైట్ అన్ని స్లీప్ వేద్దాం. ఇంకా ఈ రోజు దీన్ని కంప్లీట్ చేసేద్దాం. చాలా స్లోగా ఉంది, అయినా ప్రాబ్లం ఏం లేదు, అయిపోకూడదు స్పీడుని. అన్ని లాస్ట్లో తీసేద్దాం. అయిపోయి మళ్ళీ కొత్త స్టాక్. ఒక్క వుడ్ వేస్ట్ అయిపోయింది. ముందు దీన్ని తీసేద్దాం ఫస్ట్. కానీ ఎక్సెస్ బ్లాక్స్ మొత్తం కట్ చేసేద్దాం. ఇప్పుడు కీబోర్డ్ లో ఆడుతుంటే ఒక బ్లాక్ ఒక చోట పోయి ఇంకో చోట పడిపోతుంది. అది దాన్ని కొంచెం సాల్వ్ చేసుకుంటే అయిపోద్ది, మొత్తం గేమ్లో వచ్చేసరికి. సో ఇప్పుడు మన రూమ్ మొత్తం డార్క్ అయిపోయింది, అందుకని ఇప్పుడు మనకు కొంచెం మైనింగ్కి వెళ్తే సరిపోద్ది. చేపడే ముందు ఇంట్లోకి రావాలి, లేకపోతే జాంబీస్ చేత అయిపోయింది మన బతుకు. హార్స్, అరే క్రేపర్ పొద్దున ఎండ పడుతున్నది, అయిపోయింది. ఇంకా పోదాం చూడి. అది నైసా కలెక్ట్ చేసేసుకుందాం, పనికి వస్తాయి. అక్కడ ఉంది కొంచెం స్టోన్, అయితే వెళ్ళి కొంచెం కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫుడ్ వేసేద్దాం కొంచెం లైట్గా. ఎక్కడైతే ఉంది స్టోన్ ఐటమ్స్ అయితే మొత్తం అన్లాక్ అయిపోయాయి. గ్రావెల్ ఉంది, ఫ్లింట్ వచ్చిందా చూద్దామండి. వచ్చేసింది అబ్బా ఫ్లింట్.
దెబ్బకు అనుకోగానే వచ్చింది ప్రింట్. ఓకే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ఎక్కువగా అయితే మైనింగ్ చేసేద్దాం, ఇంకా నైట్ కావడానికి చాలా టైం ఉంది కాబట్టి. పికెక్స్ మొత్తం బ్రేక్ అయిపోయి డ్యూరబిలిటీ మొత్తం తగ్గేదాకా మైనింగ్ చేసేద్దాం. సో ఫుడ్ లెవెల్ అయితే తగ్గిపోయింది, కొంచెం ఫుడ్ వేసేస్తే తగ్గిపోయింది. వీటితో మనం ఫర్నెన్స్ కూడా చేసేసుకోవచ్చు. ఫర్నెన్స్ తో కొంచెం ఫుడ్ కుక్ చేసేసేసి, మామూలు రా ఫుడ్ కన్నా కుక్ ఫుడ్ అయితే కొంచెం ఎక్కువగా హెల్త్ పెరిగింది. స్టాక్ కలెక్ట్ చేద్దాం ప్రస్తుతానికి ఇప్పుడు. స్టాక్ కలెక్ట్ చేసే లోపే అయిపోయింది డ్యూరబిలిటీ నాకు తెలిసి. స్టాక్ అయిపోయేదా కదిలేదు లేదు. అయిపోయింది డ్యూరబిలిటీ గానే అయిపోయింది. ఇంకొక పికాక్స్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కొంచెం స్టిక్స్ చేసేసుకున్నాం. స్టిక్స్ లేవు, సో దట్ we need to make some sticks. వద్దు, స్టిక్స్ ఉన్నాయిలే. పికాక్స్ స్టోన్ పికాక్స్. స్టోన్ యాక్స్, స్టోన్ యాక్స్ ఒకటి, స్టోన్ స్వాడ్. ఓకే, ఫైనల్ గా మనం ఇప్పుడైతే స్టోన్ ఎక్విప్మెంట్స్ అప్గ్రేడ్ అయిపోయాం. వుడ్ ని అయిపోయింది, ఉత్తర ఆగదు. అది కాపర్ వచ్చిందా? కాపర్ వచ్చిందబ్బా, నైస్ రా. చాలా కేవ్స్ ఉన్నాయి. ముందైతే వెళ్ళి స్టాక్ అయితే కంప్లీట్ చేసేద్దాం. సో స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఒక్క నిమిషం దీన్ని కలెక్ట్ చేసేసుకుందాం. మళ్ళీ ఇక్కడ మర్చిపోతే ప్రాబ్లం అయిపోయింది. ఫుడ్ వేసేద్దాం కొంచెం. నైస్ రా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోవడం కష్టమే కొంచెం, అయినా వెళ్ళిపోదాం. సో మన బేస్ అయితే అక్కడ ఉంది. వావ్, సారీ అవు. చికెన్, దేర్ ఇట్ ఈస్, చికెన్. ఆహా, స్వాడ్ స్టోన్ కాబట్టి ఇవన్నీ చచ్చిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కువ టైం కానీ తీసుకోవట్లా. ఇక్కడ ఒకటి, మరి ఆవైతే ఇవన్నీ రెండు హిట్లుగా చచ్చిపోతుంది. అది నైస్ కేవ్ అది. కోల్ 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 కంసరిగా కావస్తుంది. ముందు 2 పందులు చంపేసి వెంటనే వెళ్ళి కోల్ కలెక్ట్ చేసేసుకుందాం. షీప్ ఉంది, షీప్ తో మనకి ఇప్పుడు అంతగా అవసరం అయితే లేదు. కోల్ అయితే వచ్చేసింది.
ఇక్కడ ఇంకొక కోలు ఉన్నాయి. ఇక్కడ చాలా కోలు ఉంది. కలెక్ట్ చేద్దాం మొత్తం. కింద పడిపోయింది, లాస్ట్లో తీసేసుకోవచ్చు దాన్ని. ఇంకా అనుకుంటా కోలు దూకేసేద్దాం. కేవ్ అయితే చాలా డీప్గా ఉంది. అరే అరే వద్దు వద్దు, రిస్క్ వద్దు. వాటర్ ఫాల్స్ లెక్క కింద ఫాల్ అయిపోతాం మొత్తం. ముందైతే పైకి వెళ్ళిపోవాలి. ఇదిగో షీప్, వైట్ షీప్ మరీ దారుణం రా నాయన. ఒక షాట్ ఏది వచ్చింది. అది ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. ఏంటో అది వెండర్ రాదు. మన కాడ మినరల్స్ లేవు, ఏం లేవు. చెర్రీ ఫ్లాప్లు ఇదేంటి, డోలో క్యూబ్, పోర్ట్ఫోలో, బెనిలియన్, మష్రూమ్, అవసరం లేదు మనకి అన్ని. ఎందుకు నా ప్లేస్ లోకి వచ్చే ధైర్యం ఉంది. మిగిలిపోయాడు వాడు, లేకపోతే చచ్చాడు. నైట్ అయిపోతుంది. సో లెట్స్ గో ఇన్ అవర్ బేస్ అండ్ గెట్ ఎ స్లీప్. స్లీప్ వేసేద్దాం. మార్నింగ్ అయితే అయిపోయింది. వెంటనే వెళ్ళి కొన్ని టార్చెస్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. టార్చెస్ యా, హియర్ ఇట్ ఈస్. 48 చాలు. ఆ తర్వాత ఒక చెస్ట్ కావాలి. మెయిన్ చెస్ట్ తో చాలా పని ఉంది. అసలు ఈ అన్ని పెట్టడానికి మెయిన్ కావాల్సిందే అది. ముందు వీళ్ళు టార్చెస్ పెట్టేసేద్దాం. టార్చెస్ పెట్టేది అయిపోయింది. వెంటనే చెస్ట్ పెట్టేసేద్దాం. చెస్ట్ కానీ దీని దగ్గర పక్కనే పెట్టేసేద్దాం. ఇది పెట్టేసేద్దాం. ఎందుకు గన్ పౌడర్ కావాలి, చాలా అవసరం. యారోస్ ఓకే. ఉన్నాయి లేని మొత్తం పెట్టేసేద్దాం. బీఫ్ కావాలి, చాలా ఎక్కువగా ఉంది. వైట్ వూల్, లాడర్స్, ఇది పనికి వచ్చింది. డట్టు కానీ బ్రౌన్ వూల్. ఫుడ్ వర్క్ అయితే ఓకే. చికెన్ పెట్టేసేద్దాం. మటన్, చికెన్ రెండింటిని పెట్టేసేద్దాం. ఫ్లింట్ కానీ పెట్టేసేద్దాం. మర్చిపోయి కాపర్ ఉంది కదా, కాపర్ ఒక్క దానికి చాలా వచ్చేసింది. గ్రావెల్, కాబుల్ స్టోన్ ఉంచుదాం. కొంచెం పని ఏమైనా వచ్చింది దీంతో. లెదర్ పాలింగ్, ఫెదర్స్ పెట్టేసేద్దాం. సీడ్, స్టిక్స్ ఉంచుదాం. తీసుకున్న తర్వాత నిమిషం. అసలు వుడ్ ఏం అవసరం లేదు కాబట్టి పెట్టేసేద్దాం. డోర్ ఓకే. ఇప్పుడు ఒక్కసారి ఫర్నెన్స్ చేసేసేద్దాం. ఫర్నెన్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. జస్ట్ ప్లేస్ ఇట్, ఓపెన్ ఇట్. కోల్ పెట్టేసేద్దాం. ఫుల్ ఫ్యూయల్ అయితే ఎక్కిపోయింది. ఒక నిమిషం, కాపర్ వచ్చిద్దా?
అబ్బా వస్తుందిరా, కనీసం అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇంట్లో బయటికి వెళ్ళి ఇంకొన్ని కలెక్ట్ చేసేద్దాం. ఇంకా ఏమన్నా ఉన్నాయో మైనింగ్ సంబంధించిన గోల్డ్ లాంటివి, సిల్వర్ లాంటివి? మన చుట్టుపక్కల ఎక్కడ విలేజ్ లేదు. విలేజ్ ఉంటే ఐరన్ వాళ్ళని చంపేది, కొంచెం ఐరన్ అన్న తెచ్చుకునే వాళ్ళం. మళ్ళీ ఇందాక వెళ్ళిన కేవ్ దగ్గరగా ఒకసారి వెళ్ళిపోదాం. నైస్, ఓకే, ప్రాబ్లం ఏం లేదు. వచ్చేసాను. ఒక్క నిమిషం. పికాక్స్ గ్రావెల్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఆ ఐరన్ ఇక్కడ ఎక్కడ కనిపించేటట్లేదు. ముందు కొంచెం దేవ్కి మైనింగ్ చేసేద్దాం. చేసేద్దాం. కాబుల్ స్టోన్ కూడా చాలా పెరిగిపోయింది. ముందు వీడియోస్ లో కాబుల్ స్టోన్ తోటి మన బేస్ అయితే బాగా అప్డేట్ చేసేద్దాం. ఐరన్ కాదు, ఐరన్ అనుకున్నా. సో ఈ ఒక్క స్టాక్ చాలు కాబుల్ స్టోన్ అంతా. సో ఎనఫ్, లెట్స్ గో టు అవర్ బేస్. కాపర్ కూడా అయిపోయి ఉంటుంది. Where it is our base? కొంచెం ఇది ఇంకా నీకు అనుకుంటు ఫుడ్ పెడతాను. అయిపోయిందా? అయిపోయింది. కాపర్ ఇగ్నాట్స్ అయితే వచ్చేసాయి. దీంతో ఏం చేయగలం ఒకసారి చెక్ చేద్దాం. కాపర్ తోటి లైట్నింగ్ రాడ్ అంట. దేనికి మనకి వచ్చింది? వద్దులే, మళ్ళీ ఎందుకు. ఇంత లెదర్ తీసుకొచ్చుకుందాం. లెదర్ బాడీ ఒకటి పెట్టేసేద్దాం. సో ఇప్పుడు కలెక్ట్ చేసిన స్టోన్ మనం ఇందులోనే పెట్టేసేద్దాం. మళ్ళీ ఎందుకు ఏదైనా క్రేపర్ ఏదో ఒకటి వచ్చి పేలిపోతే మన దెబ్బడిపోయింది. ఒక్క నిమిషం. ముందు ఎక్కువగా ఎంత వీలైతే అంత ఎక్కువగా లెదర్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఆర్మర్ వస్తుంది కదా. ఎంత ఎక్కువ ఆర్మర్ ఉంటే అంత మనకి ప్రొడక్షన్ ఎక్కువ. సో దట్ లెట్స్ కలెక్ట్ ఆర్మర్. ఎక్కడ ఒకటి ఉంది. వీడింగా ఇక్కడే ఉన్నాడు. వీడిని అయితే ఫస్ట్ వేసాడు. ఎన్నాళ్ళు వాడు తప్పించుకున్నాడు, సచ్చాడు ముసలోడు. షీప్ సైడ్ మొత్తం ఓపెన్ ప్లేసే. మనకి ఫ్యూచర్ ఏదన్నా కొంత కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కట్టాలన్నా కట్టుకోవచ్చు. కాకపోతే ఈ సిరీస్ 7 days కాబట్టి మనం ఈ వాళ్ళ జోలికి వెళ్ళాం. 7 days అయిపోతే అక్కడ అక్క ఉంది.
దీన్ని చంపేస్తే వస్తుందా లేదా చెక్ చేద్దాం. వచ్చిందిరా. హాఫ్ మీద ఎక్కువ లెదర్ వస్తుంది నాకు తెలిసి. అంతే, హాఫ్ మీద వచ్చేది ఎక్కువ లెదర్. ఇక్కడ కానీ కేస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ లెదర్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. 3 కదా, సరిపోదు. మేబీ 3 షూస్ వచ్చింది అనుకుంటా. షూస్ కానీ రావట్లా. ఇంకా షూస్ ఎంత ఎన్ని కావాలి? 4 కావాలనుకుంటా. ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయి చూద్దాం. ఎక్కడా కనిపించట్లా. హార్సెస్ కానీ లేవు. ఎందాల దెబ్బ కనిపించ అద్దుగా ఇక్కడ ఉంది. దీన్ని వేసేద్దాం ఫస్ట్. అయిపోయింది. మనకు కావాల్సిన ఆర్మర్ ఇంకోటి అయితే వచ్చింది ఇప్పుడు. హెల్మెట్ తీసేసుకుందాం. దీనికి కొంచెం మనం ఫుడ్ కొంచెం వేసేసి దానికి కొంచెం పెట్టేసేద్దాం. నెక్స్ట్ వీడియో దీని కూడా మనతో మైనింగ్ తీసుకెళ్తాం. సో ఈ వీడియో కడిగితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసేసుకుందాం. డే 4 లో మళ్ళీ బేస్ అప్గ్రేడ్ చేసేద్దాం స్టోన్ ఐటమ్స్ తోటి. కొంచెం మనం కానీ మైనింగ్ చేసేసి కొంచెం వాల్యుబుల్ థింగ్స్ అయితే చేసేసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై.